నువ్వు ఒక కృప పొందుకోవాలంటే దేవుడి వైపు తిరగాలి. ఒక ఆశీర్వాదం నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు దేవుడి వైపు తిరిగితేనే కదా ఆయన నీ వైపు చూస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నువ్వు చేసిన ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 40 దినాల ప్రయాసం మేము విశ్వాసం కలిగి ఉండాలి. మేము చేసాము, 40 దినాల బళ్ళు అర్పించాము, అయిపోయింది. నా ప్రభువు నాకు ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. సమయం పట్టుద్ది, ఎదురు చూస్తా. నువ్వు ఎదురు చూడగలవా? ఈ ప్రార్థన అయిపోతే చాలు నాకు ఇచ్చేయాలనుకుంటున్నావా? పరీక్షిస్తాడు దేవుడు. జాగ్రత్త, నిన్ను నన్ను పరీక్షిస్తాడు. నా బిడ్డ ప్రార్థన చేసింది నిలబడుతుందా? మనం అక్కడే పోగొట్టుకుంటున్నాం. ప్రార్థన చేసాము, అదే విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు అంటాడు దేవుడు. ఏమండి? విడిచిపెట్టొద్దు.